జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో, ఓ హనుమా, నువ్వు నన్ను తీసుకొని వెడుతూ ఉంటే అది ఒకవేళ రాక్షసులు చూస్తే వాళ్ళంతా నీ వెంటబడతారు, నిన్ను వెంటాడుతారు, నిన్ను చుట్టుముడతారు. వారి చేతుల్లోనేమో ఆయుధాలు ఉంటాయి, నీ దగ్గర ఆయుధాలు ఉండవు. మనం ఆకాశ మార్గంలో ఉంటాం. పైగా నీకొక ఆలోచన ఉంటుంది, ఏమని? నన్ను కాపాడాలి, నన్ను కాపాడాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వల్ల ఏమో ఈ రాక్షసులను నేను ఓడించగలనో లేదో అనేటటువంటి సంశయములో పడతావు నువ్వు. ఆ రకంగా నువ్వు వారితో పోరాడినా ఒకవేళ ఆ పోరాటములో నేను భయపడి ప్రపతేయం హి తే పృష్ఠాత్ భయార్త కపిసత్తమా, నేను క్రింద పడిపోతాను కదా ఆ యుద్ధంలో భయపడి. ఓ హనుమా, మరి అంతమంది భయంకర రాక్షసులందరూ ఒక్కసారిగా నీ మీదకొస్తే వారే జయించవచ్చు కదా. లేదా నువ్వు యుద్ధములోనే మనస్సును లగ్నం చేసి ఉండటం వలన నేను ఒకదాన్ని నీ వీపు మీద ఉన్నాను అనేటటువంటి విషయం కూడా నీకు తెలియకపోవచ్చు. ఆ రకంగా నేను క్రింద పడిపోతే అప్పుడు ఈ రాక్షసులు మళ్ళీ నన్ను తీసుకొని లంకకు వెళ్ళొచ్చు. ఓ హనుమా, అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయపరాజయౌ, యుద్ధములో జయాపజయాలు అనిశ్చితములు అన్న విషయం తెలిసిందే కదా. ఓ హనుమా, ఏ రకంగా చూసినా నువ్వు నన్ను తీసుకొని పోవటం అనేటటువంటి ప్రయత్నం భవేత్ నిష్ఫలయేవతు, నిష్ఫలమే అవుతుంది. అయితే హనుమా, నిన్ను నేనేమి తక్కువ చేయటం లేదు. త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్, నువ్వు ఒక్కడివే చాలు ఈ రాక్షసులందరినీ హతమార్చడానికి. కానీ నువ్వేమో ఒక దూతగా వచ్చావు హనుమా, రామదూతగా వచ్చావు. అట్లా దూతగా వచ్చినటువంటి నువ్వు రాక్షసులను చంపితే రామునికి రావలసినటువంటి కీర్తి తగ్గిపోతుంది కదా. రాక్షస సంహారం అనేటటువంటిది రాముని కార్యం, రాముడు సాధించాల్సినటువంటి కార్యము. హనుమా, అయితే ఈ రాక్షసులు నిన్ను జయించి నన్ను తీసుకొని పోయి ఎక్కడో ఒక చోట వేరొక చోట దాచిపెడితే ఇక రామలక్ష్మణులకు నా జాడ తెలిసే అవకాశమే ఉండదు కదా. అందుకని నన్ను తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాన్ని మానేయి. ఇట్లా కాకుండా నా రాముడు నీతో కలిసి వస్తే కలిగేటటువంటి ప్రయోజనం చాలా గొప్పగా ఉంటుంది హనుమా. ఓ హనుమా, రాముడి జీవితం, ఆయన సోదరుల జీవితాలు, నీ రాజు సుగ్రీవుని వంశక్షేమము, ఇవన్నీ నేను బ్రతికి ఉండటం మీద ఆధారపడి ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు నాకు ప్రాణాపాయము కలిగితే, ఇక నేనే లేనని తెలిస్తే రామలక్ష్మణులు బ్రతికి ఉంటారా హనుమా? శోకించి ప్రాణాలు విడిచేస్తారు. ఇక వారే ప్రాణాలు విడిచేస్తే మొత్తం వానర సైన్యమంతా కూడా ప్రాణాలు విడిచేస్తారు. ఓ హనుమా, ఇవన్నీ కొన్ని కారణాలంతే. మరొక్క కారణం కూడా చెప్తా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.